మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జనవరి 14న భోగి పండుగ రాబోతోంది. పెద్ద పండుగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు భోగి మంటలు వేసుకుంటారు. దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకు భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగా మండే చలిమంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకు చలి విపరీతంగా పెరగటం, ఈ చలిని తట్టుకునేందుకు భగభగా మండే మంటలు దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇవ్వమని కోరుకుంటూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. భోగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోనికి వచ్చిందనేది మన పురాణ గాథ. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోనికి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే. అయితే తరువాత విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళరాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమివ్వటం జరిగింది. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగిమండలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. అయితే ఈ భోగి పండుగ రోజు ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు, కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు. కష్టాలన్నీ కూడా పోతాయి, దరిద్ర బాధలు వదిలిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అన్ని రకాలుగా కలిసి వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ భోగి రోజు ఏ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. భోగి రోజు వేసే భోగి మంటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా ఇది చలికాలం గనుక వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలను కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మ క్రిములు నశిస్తాయి, ప్రాణవాయువు గాలిలోనికి అధికంగా విడుదల అవుతుంది. దాన్ని గాలి పీల్చటం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఔషధంగా ఇది పనిచేస్తుంది. పూర్వం భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్ళు వేసేవారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేసేవారు. అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశీ ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువును విడుదల చేస్తుంది. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలను కలిపి కాల్చటం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72,000 నాడులలోనికి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు. అదే అందరికీ వస్తే అందరికీ ఔషధం సమకూర్చటం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరూ కలిసి భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరటం ప్రజల మధ్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాన్ని పెంచుతుంది. ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన, మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా. కానీ ఈ రోజుల్లో మనం ఫ్యాషన్ అనే పేరుతో రబ్బరు టైర్లను పెట్రోల్ పోసి తగలబెట్టి దాని విషవాయువులను పీలుస్తూ వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం, పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉన్నాం. ఉన్న రోగాలే కాక కొత్త రోగాలను తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చండి అని వింటూ ఉంటాం. పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు,
వైర్లు లాంటివి కావు, కేవలం పాత చెక్క వస్తువులే వెయ్యాలి. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులను కాదు, మనలోని పనికిరాని అలవాట్లు, చెడు లక్షణాలను. అప్పుడే మనకు ఉన్న పీడ పోయి మానసిక ఆరోగ్యం విజయాలు వరిస్తాయి. ఇక భోగి రోజు ఒక చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు, కష్టాలు పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏ చెట్టు కొమ్మను తెచ్చుకోవాలి? వేప చెట్టు కొమ్మను తెచ్చుకోవాలి. భోగి రోజు చక్కగా ఉదయాన్నే శుచిగా స్నానం చేయండి. ఒక వేప చెట్టు కొమ్మను తెచ్చి పసుపు రంగు దారంతో మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమవైపున పైన తగిలించండి. మీరు మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టినా కట్టకపోయినా ఇలా వేప చెట్టు కొమ్మను తెచ్చి కడితే సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది. ఇంట్లో ఉన్న చెడంతా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వేప చెట్టు చాలా పవిత్రమైనది. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తోంది. ఆరోగ్యపరంగా వేప చాలా మేలు కలగజేస్తుంది. గాలిని శుభ్రపరిచే గుణం వేపాకుకు కలదు. ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది. ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాలలో పెంచుతారు. ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో, వైద్యంలో, మతాలలో, నమ్మకాలలో, సాహిత్యంలో, ప్రజల అలవాట్లలో విడదీయరాని విధంగా పెనవేసుకొని పోయింది. ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్టే అంటారు. ఇన్ని విశిష్టతలు కలిగిన వేప చెట్టు యొక్క కొమ్మను భోగి రోజు మీ ఇంటి గుమ్మానికి కట్టడం వలన మీ ఇంటికి మంచి జరుగుతుంది. తోరాలు కట్టినా కట్టకపోయినా ఇలా వేప కొమ్మను కట్టడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భోగి రోజు వేప కొమ్మతో ఇలా చేసి శుభాలను పొందండి. భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇళ్లల్లోని చిన్నారుల తలపై రేగిపళ్ళు పోస్తారు. భోగి పండ్ల కోసం రేగిపండ్లు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగి పండ్లను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీనారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయటం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెప్తారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఈరోజే సూర్యుడు మకర రాశిలోనికి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపము, ఎర్రటి రంగు కారణంగా రేగిపళ్లకు అర్కఫలం అని పేరు వచ్చింది. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగి పళ్లను పోస్తారు. కౌమార్యంలోనికి అడుగు పెట్టడానికి ముందే అంటే 12 ఏళ్లలోపు చిన్నారుల తలలపై భోగి పళ్లను పోయవచ్చు. ఈ భోగి రోజే గోచి గౌరీ వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఈ వ్రతం ఎలా చేయాలంటే భోగినాటి సాయంకాలం వేళ ఇంట్లో మండపాన్ని నిర్మించి అలంకరించుకోవాలి. ఆ అలంకరణలో పండ్లు, కూరగాయలు, చెరుకు గడలు లాంటివి వాడాలి. మండపం మధ్యలో బియ్యం పోసి దాని మీద బంకమట్టితో చేసిన గౌరీ ప్రతిమను ఉంచాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత గౌరీదేవికి మంగళహారతులు పాడి ఆ రాత్రికి శయనోత్సవాన్ని చేయాలి. ఆ మరునాడు అంటే మకర సంక్రాంతి నాడు ఉదయం సుప్రభాతంతో దేవిని మేల్కొల్పాలి. ఇలా 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాయంకాలం వేళ ముత్తైదువులను పేరంటానికి పిలుస్తారు. 4వ రోజు గౌరీదేవికి పూజ అనంతరం ఉద్వాసన చెప్తారు. మండపానికి అలంకరించిన కూరగాయలను 4వ రోజున కూర వండుతారు. ఇలా చేసిన కూరను గోచి కూర అని అంటారు. ఆ తర్వాత గోచి గౌరి ప్రతిమను చెరువులో కానీ నదిలో కానీ నిమజ్జనం చేస్తారు. గోచి గౌరి వ్రత విధానం. భోగి రోజు ప్రారంభమైన ఈ వ్రతాన్ని కొంతమంది 4 రోజులు, మరికొంతమంది 6 రోజులు చేయటం కూడా ఆచారం.
భోగి రోజు బొమ్మల కొలువు పెట్టడం కూడా వ్రత విధానంగానే ఆచరిస్తారు. భోగి వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. పూర్వం ప్రజలు వర్షాలు బాగా పడి పంటలు పండాలని కోరుకుంటూ ఇంద్రుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవారు. అందరూ ఇంద్రుణ్ణి అంతగా పూజిస్తూ ఉండటం వల్ల ఇంద్రుడికి చాలా గర్వం వచ్చేసింది. అతడి గర్వాన్ని చూసిన శ్రీకృష్ణుడు ప్రజలు తనను పూజిస్తున్నారని, ఇంద్రుడికి ఇంత గర్వం దేనికి? ప్రజలకు తమకు అవసరమైన వాటిని ప్రసాదించే దేవతలను పూజించటం సహజమే కదా. ఇంద్రుడు ఇంత విర్రవీగటం తగదు. ఇంద్రుడి గర్వం అణచాలి. లేకపోతే ప్రజల విషయంలో, మిగిలిన దేవతల విషయంలో ఇంద్రుడి ప్రవర్తన ఊహించని విధంగా మారే అవకాశం ఉంటుంది అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు ఇంద్రుణ్ణి పూజించడానికి సిద్ధమవుతున్న యాదవులతో, మీకు నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ ఉన్న ఆవులు ఉన్నాయి కదా, ఆ ఆవులు ఎంతో తృప్తిగా మేత మేయటం వల్ల అవి మనకు చక్కగా పాలు ఇస్తూ ఉన్నాయి, పంటలు పండించడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. వాటికి కావలసిన గడ్డి మనకు గోవర్ధన పర్వతం నుండే లభిస్తుంది. అలాంటప్పుడు మనం ఇంద్రుణ్ణి పూజిస్తూ మనకు ఎంతో ఉపకారం చేస్తున్న గోవర్ధన పర్వతాన్ని పూజించకపోవటం ఎంతవరకు న్యాయం? అందుకే గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం అని అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి మాటలు వారికి సబబుగానే అనిపించాయి. దాంతో వారందరూ ఇంద్రుణ్ణి పూజించకుండా గోవర్ధన పర్వతానికి పూజ చేస్తారు. వారందరూ అలా చేయటంతో ఇంద్రుడికి కోపం వస్తుంది. ఈ ప్రజలకు తగిన బుద్ధి చెప్తాను అనుకుని భీకరమైన వర్షాలు కురిపించాడు ఇంద్రుడు. ఆ వర్షం వలన ఇల్లు, పశుశాలలు అన్నీ నేలమట్టమయ్యాయి. అప్పుడు యాదవులు అందరూ శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి తమ బాధ మొత్తం చెప్పుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని యాదవులకు, గోవులకు దాని క్రింద ఆశ్రయాన్ని కల్పించాడు. ఇంద్రుడు తన వద్ద ఉన్న 7 రకాల మేఘాలను వర్షింపజేసినప్పటికీ యాదవుల్ని ఏమీ చేయలేకపోయాడు. దాంతో ఇంద్రుడికి గర్వం అణిగిపోయింది. శ్రీకృష్ణుడి గొప్పతనం తెలుసుకున్న ఇంద్రుడు శ్రీకృష్ణుణ్ణి క్షమించమని అడుగుతాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి మన్నించి భోగి పండుగ రోజు ప్రజలు నిన్ను పూజిస్తారు అని వరం ఇస్తాడు. ఇంద్రుడికి భోగి పండుగకు ఉన్న సంబంధం ఇది భోగి పండుగ వెనుక ఉన్న ఓ కథ. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.